నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను అరుణ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. 16వ రోజు సమ్మెలో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిడిపిఓ కార్యాలయం నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయానికి ఎదురుగా బయట నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 16 నెలలైనా తమ సమ్మెను విరమించబోమని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పిఏకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. यो पकड़ा ये यो పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు. डबल लाइन 1 2 डबल लाइन सुप्रीम कोर्ट तीर्पुను పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు వెంటనే కనీస వేతనము 26,000 రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము మాకు ఇంతవరకు స్పందించలేదు. 4 సార్లు చర్చలకు పిలిచినారు కానీ మాకు ఇంతవరకు కూడా ఏమీ స్పందన లేదు. కానీ ఈరోజు ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చేసి మేము ఇవ్వాలనుకున్నాము. కానీ ఈరోజు ఇవ్వడం జరిగింది. కానీ మెనీ వాళ్ళకు మాత్రము మెయిన్ సెంటర్లుగా చేయమని చెప్పి ఎన్నిసార్లు వాపోతున్నాం. కానీ ఆ చర్చ ఆ ఊపే లేదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళకు మాత్రం అదే తెలంగాణలో 13,600 చేసినారు. కానీ మన ఏపీలో కూడా ఈ మన మినీ అంగన్వాడీ సెంటర్లను కూడా మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా చేయాలి. మెయిన్ టీచర్ ఏ పని అయితే చేస్తూ ఉన్నదో
మినీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. కానీ వాళ్ళకైతే మాత్రం చాలా దారుణంగా ఇస్తున్నది గవర్నమెంట్ ఇప్పుడు. కాబట్టి వేతనాలు పెంచాలని చెప్పేసి ఈ సమ్మె మూలకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము సుప్రీంకోర్టు అమలుపరిచిన 26,000 వేతనము, తద్వారా మాకు గ్రాడ్యుటీ గుజరాత్ రాష్ట్రంలో ఇస్తున్నారు, అలాగే మన కర్ణాటకలో ఇస్తున్నారు. అందుకే ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము కోరుతున్నాము. మనకు కనీస వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా మొండి వైఖరి వ్యవహరిస్తుందనేది ఈ రోజు మేము చాలా ఆందోళనలు ఉన్నాము. ఈ ప్రభుత్వం మాకు వేతనాలు పెంచుతుందా లేదా, వేతనం పెంచే వదలుక మేము కూడా మొండిగా ఇలాగే సమ్మెలో బీసివించి కూర్చుంటామని మా అంగన్వాడీ సంఘంగా ఏకపక్షంగా చెప్తున్నాము. లేదా నీకు గత ప్రభుత్వాలకైతే తప్పకుండా పడుతుంది. మాకు అంగన్వాడీలకు సరైన వేతనం పెంచి నువ్వు కనీసము ఈ రోజు తెలంగాణలో ఎంత ఇస్తున్నారో దాన్ని బట్టి మన ఏపీ ప్రభుత్వం కూడా అంగన్వాడీల వేతనాలు అమలు చేయాలని ఈ రోజు కోరుతున్నాము. లేని పక్షంలో గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే కనుమరుగైపోయాయో అంగన్వాడీలు తలుచుకుంటే అంగన్వాడీ కేవలం అక్క చెల్లెమ్మలే కాదు